ఓకే, బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? yes ఎలా అనిపిస్తుంది సీజన్? బానే ఉంది, యావరేజ్. అంటే ముందు సీజన్ తో పోల్చుకుంటేనా? ముందు సీజన్ తో పోల్చుకుంటే యావరేజ్. టాస్క్లు అవన్నీ ఎలా ఉన్నాయి ఈసారి? డిఫరెంట్ గా అనిపించాయా లేదు రొటీన్ గానే ఉన్నాయా? డిఫరెంట్ గానే అనిపించాయి కొంచెం. ఓకే, ఎవరు ఏ కంటెస్టెంట్ మీకు బాగా నచ్చారు? నైనిక. yes తను స్ట్రాంగ్ ఉంటుంది, ఇంకా అందరితో మింగిల్ అవుతుంది, డాన్స్ చేస్తుంది, గేమ్స్ బాగా ఆడుతుంది, యాక్టివ్ గా ఉంటుంది. దట్స్ అందుకు నైనిక అంటే ఇష్టమా? ఎస్. ఓకే, ఇప్పుడు క్లాన్ అయ్యారు, చీఫ్ అయ్యారు, సో ఎలా అనిపిస్తుంది? బానే ఉంది, సూపర్. ఓకే, ఎవరు వీక్ అనిపిస్తుంది? ఆదిత్య ఓం. ఎందుకు? తను యాక్టివ్ గా ఉండడు, గేమ్స్ లా పార్టిసిపేట్ ఎక్కువ లేదు, ఇంకా దట్స్. నిన్న గేమ్ ఆడాడు కదా ఎవరు, మణికంఠ. సో మణికంఠ మళ్ళీ కంబ్యాక్ అయ్యాడు, ఇన్ని రోజులతో పోల్చుకుంటే అనిపించిందా? అనిపించింది. అంటే మళ్ళీ ఇక పైన గేమ్ అయితే ఇంతే డెడికేషన్ పెట్టి ఆడతాడు మణికంఠ అని అనిపిస్తుందా? అనిపిస్తుంది. ఓకే, సోనియా ఎలా ఆడుతుంది అసలు? సోనియా ఆర్గ్యుమెంటే చేస్తుందా నామినేషన్ లో? కరెక్ట్ పాయింట్ చెప్తుందా? ఆర్గ్యుమెంట్ పాయింట్స్ ఏం లేదు, చెప్పట్లే. ఓకే, విష్ణుప్రియ ఎలా ఆడుతుంది? సూపర్. అంటే అందరితో మింగిల్ అవుతుందా, కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఎవరైనా ఆదిత్య ఉన్నారు కదా, ఆదిత్య గారు అంటే చాలా ఇంకా నేను స్ట్రగుల్స్ ఉన్నాయి, నేను ఎలా అయినా సరే ఉండాలి, లాస్ట్ వరకు ఉంటాను అంటున్నారు కదా. చాలా మంది అన్నారు ఈ వీక్ లో ఎలిమినేట్ అయిపోతారని. మీరేమనుకుంటున్నారు? ఎలిమినేట్ అవుతాడు అనుకుంటున్నా. ఎందుకు? ఆయన బాగా ఆడట్లేదనా, కనిపించట్లేదనా, లేదు మింగిల్ అవ్వట్లేదనా? ఎమోషనల్ గా చూపిస్తున్నాడు, ఇంకా గేమ్స్ ఆడట్లే. దట్స్ వై అందుకు ఆయన వెళ్ళిపోతారని మీరు అనుకున్నారు. సోనియా ఎలా ఆడుతుంది? సూపర్. సీత ఎలా ఆడుతుంది? యావరేజ్. ప్రేరణ ముందు వచ్చినప్పుడు జోష్ గా ఉంది కదా, చాలా జోష్ గా ఉంది కదా, ఇప్పుడు అక్కడికి వచ్చాక జోష్ ఏమైనా కనిపిస్తుందా? ఆమె గేమ్ ఏమైనా కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఓకే, యష్మి ఇప్పుడు నామినేషన్స్ లో లేరు కదా, సో ఈసారి ఒకవేళ నామినేషన్స్ లో ఉంటే ఎలిమినేట్ అయిపోయేదా? అయిపోయేది. అంటే ఇప్పటి వరకు నామినేషన్ లో లేదు కాబట్టి తన గేమ్ ఇంకా స్టార్ట్ చేయలేదని మీరు అనుకుంటున్నారా?